డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. అమిత్ షాకి, బీజేపీకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యం. చంద్రబాబు నాయుడు అంత పెద్ద ప్రాముఖ్యత లేదు. చంద్రబాబు నాయుడు షార్ట్ టర్మ్ ఫ్రెండ్ మాత్రమే, అవసరానికి అడ్డం పెట్టుకోవటానికే. అదే జగన్మోహన్ రెడ్డి లాంగ్ టర్మ్ ఫ్రెండ్. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలన్నా ఇప్పుడు బీజేపీ నుంచి లభిస్తుంది అని కొత్తగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం ప్రొఫెసర్ నాగేశ్వర్ చేస్తూ ఉన్నాడు. అసలు ప్రొఫెసర్ నాగేశ్వరు ఈ అంశం ఎందుకు తీసుకుని రావాల్సి వచ్చింది అని అంటే, ఖచ్చితంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బీజేపీకి నాకు మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది అనేది ఆయన బహిర్గతం చేయదలుచుకున్న ఒక మ్యాటరు. పలుకుల్ని ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతున్నాడు. ఏదో ఎస్పెషల్లీ ఇది ఆయనకే తెలిసినట్టుగా, ఎందుకంటే జనసేనలో ఈ పవన్ కళ్యాణ్ కానీ నాదెళ్ల మనోహర్ కానీ గతంలో ఒకసారి అమిత్ షాని కలవటానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా సరే లోపలేసేయాల్సిందే అని పవన్ కళ్యాణ్ అంటూ ఉంటే, అమిత్ షా దాన్ని వారించి జగన్మోహన్ రెడ్డి మనకి ఎప్పుడు ముఖ్యం, అందుకని మీరు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయకండి, ఆయన లోపలేయాలని అనకండి, మీరు కూడా చంద్రబాబు నాయుడుతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి అని హితవు పలికాడు అనేది ఒక మ్యాటరు తనకి తెలిసినట్టుగా చెబుతూ ఉన్నాడు. ఇది నాదెళ్ల మనోహర్ పార్టీలో బయట పెట్టినట్టుగాను, ఆ పార్టీలో ఆ కోర్ కమిటీ మీటింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరో ఈ ప్రొఫెసర్కి చెప్పినట్టుగాను ఆయన కొన్ని వ్యాఖ్యలు ఒక టీవీలో కూర్చొని చేశారు. కాకపోతే నాదెళ్ల మనోహర్ అలాంటిది ఏమీ జరగలేదు, ఇలాంటిది అమిత్ షా ఏం మాట్లాడలేదు, మేము కూడా కోర్ కమిటీ మీటింగ్లో అలాంటిది ఏం చెప్పలేదు, అది ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడో మరి మనకు తెలియదు, అది శుద్ధ అబద్ధం అని ఆయన కూడా బయటకు చెప్పాడు. ఇలాగ చెప్పిన తర్వాత కూడా మరి ప్రొఫెసర్ నాగేశ్వర్ మాటలను ఎవరైనా నమ్ముతారంటే నమ్మేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఈ ప్రొఫెసర్ చెప్పాడనో మరి అమిత్ షా చెప్పాడనో జగన్మోహన్ రెడ్డి ప్రాపగాండా చేస్తున్నాడో అనే దానికంటే కూడా ఎక్కువగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, గతం నుంచి బీజేపీ యొక్క స్టాండ్ ఎలాగుంది అనేది. మనం కుండబద్దలో కూడా చాలాసార్లు చెప్పాము, జగన్మోహన్ రెడ్డిని బీజేపీ అనునిత్యం కాపాడుతూనే ఉంది, ఆయన ఇంకా ఎత్తి సంఖలోనే పెట్టుకుని చిన్నపిల్లాడిని లాలించినట్టుగా జాగ్రత్తగా కాపాడుతున్నారు అనేది మనం కూడా చెప్పాము. ఇది ఎస్పెషల్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అమిత్ షా చెప్పాడు అనే రూపంలో దీన్ని ఏం అర్థం చేసుకోవాల్సిన పని లేకపోయినా దీని వెనక ఒక చిన్న కుట్ర ఉంది. అది ప్రొఫెసర్ చేస్తున్నాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడా, ఎందుకని ఈ అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొని రావాల్సి వచ్చింది అనే ఒక్క దాని దగ్గర ఇది మొత్తం మ్యాటర్ అంతా ఆధారపడింది. ఎందుకు అనంటే, మొన్న మధ్యనే పవన్ కళ్యాణ్ తోటి పొత్తు గురించి జగన్మోహన్ రెడ్డి గతంలో ఆలోచించాడు అని పీకే ఒక విషయాన్ని బయటపెట్టాడు. అలాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోటి జగన్మోహన్ రెడ్డి అవసరమైతే జట్టు కడతాడు అనే ఒక సిగ్నల్ని పంపిస్తున్నారు. ఇది బీజేపీ కూడా దీనికి సహకరిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తోటి ఎలా కూటమి కట్టారో రేపు రానున్న ఎన్నికల్లో బీజేపీ, పవన్ కళ్యాణ్, జనసేన, అలాగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కలిసి కూటమి ఏర్పడే అవకాశం ఉంది అనేది ఒక సంకేతాన్ని ప్రజల్లోకి పంపించాలనేది వాళ్ళ ఐడియాలజీ. మరి ఆ ఐడియాలజీ ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఒకసారి చూడాల్సిన అవసరం ఉన్నప్పటికీ, చంద్రబాబు నాయుడిని బీజేపీ ఇప్పుడు ఏ రూపంలో చూస్తుంది, నిజంగానే ఒక షార్ట్ టర్మ్ ఫ్రెండ్, రేపు వాడేసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత ఆయన్ని కాలదన్నేసేస్తారు, వచ్చే ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డితో చేరిపోతారు అంటే చేరిపోవటానికి బోల్డన్ని ఆస్కారాలు ఉన్నాయి. అలా లేవు అని చెప్పడానికి ఎవరు సాహసించదు లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క అంశంలోనూ జగన్మోహన్ రెడ్డి ఎలా కాపాడబడుతున్నాడు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. కేంద్ర పెద్దల సహాయ సహకారాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం ఈ రకంగా ఆయన ఒక్క కేసు కూడా లేకుండా ఉండటం అనేది ఎలా సాధ్యం? సిబిఐఏ స్వయాన వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రపంచానికి తెలియకముందే ఆయనకి తెలుసన్నా కూడా ఆయన విచారణ జరగదు. కల్తీ నెయ్యి దాంట్లో కానీ లేకపోతే లిక్కర్ కుంభకోణంలో కానీ వీటిలో అంతిమ లబ్ధిదారు ఆయనే అని ఛార్జ్షీట్లు వేస్తున్నప్పటికీ కూడా ఆయన్నైతే ప్రశ్నించటానికి ఏ ఒక్కరు సాహసించరు. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే ఒక ఉద్దేశం చంద్రబాబు నాయుడు కూడా లేదు, అదైతే పక్కాగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది, ఆ పరిణామాలు ఎలాగుంటాయని చంద్రబాబు నాయుడు తెలియని వాడేం కాదు. కానీ ఇప్పుడు అరెస్ట్ చేపించి
ఆయన్ని కొన్నాళ్ళు ఒక 4 నెలలు 5 నెలలు లేదు గతంలో ఉన్నట్టుగా 16 నెలలు జైల్లో పెట్టినా ఏమవుతుంది? ఆ కేసులన్నీ ఎప్పటికీ తేల్తాయి. ఈలోపు జగన్మోహన్ రెడ్డి బయటకు రాకుండా ఉంటాడా? అలాగనే జైల్లో ఉండే అవకాశం ఉంటుందా? ఏం ఉండదు కదా. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అయితే అరెస్టు దిశగా వెళ్ళడు. అందుకోసమని నన్నెటు అరెస్ట్ చేయరు, దీన్ని నేను బీజేపీ ద్వారా కాపాడబడుతున్నాను అనే ఒక దీన్ని సంకేతాన్ని ప్రజల్లోకి పంపించేస్తే కేంద్ర పెద్దల హస్తం జగన్మోహన్ రెడ్డిని ఎత్తిన ఉంది అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసేసుకుంటే రేపు పవన్ కళ్యాణ్ కూడా వచ్చి కూటమి కట్టేస్తాడు అనే దానికి కొన్ని సంకేతాలు సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ పవన్ కళ్యాణ్ కూడా ఒప్పించి జగన్మోహన్ రెడ్డితో కూటమి కట్టడానికి వాళ్ళు కూడా సిద్ధపడతారని. కానీ ఇక్కడ అసలైన విషయం ఎప్పుడు పవన్ కళ్యాణ్ కానీ నాదెళ్ల మనోహర్ కానీ ఎప్పుడు అమిత్ షాని కలిశారు, ఆ కలిసినప్పుడు అమిత్ షా ఈ మాట ఎప్పుడు చెప్పాడు, అది ఎంత ఆలస్యంగా ఇప్పుడు ఎందుకు బయటకు వస్తుంది? ఈ మధ్య గ్యాప్లో కూటమిని నేను చెదరనివ్వను, 15 సంవత్సరాల పాటు మాకే అధికారంలో ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, కూటమి కోసం నేను ఏం చేయటానికైనా సిద్ధపడతానని మధ్యలో మరి పవన్ కళ్యాణ్ కొన్ని సంకేతాలు కూడా పంపించాడు. కాకపోతే ఇప్పుడు అసలైన అంశం పెడుతుంది ఏమిటి? ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఏదో పవన్ కళ్యాణ్ అమరావతికి జై అనొద్దు, జై ఆంధ్రప్రదేశ్ అనండి. అందుకని ఆ వ్యాఖ్యలను బేస్ చేసుకొని మరి పవన్ కళ్యాణ్కి అమరావతి అంటే ఇష్టం లేదు కాబట్టి జై ఆంధ్రప్రదేశ్ అనాలని చెప్పాడు. ఈ ఆదేశాలు కూడా బీజేపీ మూలానే ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు అనేది కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. యాతావాత ఈ అంశం చూస్తే ఖచ్చితంగా ఇది ఎప్పుడో జరిగిన అంశం. ఇది పవన్ కళ్యాణ్ నాదెళ్ల మనోహర్ అమిత్ షాని కలిసిన అంశం ఎప్పుడో జరిగింది అయినప్పటికీ ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఇక్కడ ఏదో కుట్ర చేయబోతున్నారు అనేది. పవన్ కళ్యాణ్ని కొంచెం ఘాటుగా విమర్శించటంలో వైసీపీ ఒక వెనకడుగేసింది. కాకపోతే పవన్ కళ్యాణ్ మొన్న ఈ విజయ్ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆయన్ని పోలుస్తున్న దాంట్లో పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు మళ్ళీ వీళ్ళు తెరపైకి తీసుకొని వచ్చారు కదా. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు తప్ప సీఎం అవడానికి కాదు. కాబూల్లో నుంచి ఒక నేత వచ్చి సీఎం అవటానికి పవన్ కళ్యాణ్కి ఆస్కారం ఉన్నా కూడా పని చేయటం లేదు. చూసారా అక్కడ విజయ్ అయ్యాడు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అవ్వలేకపోయాడు అని కొంచెం రెచ్చగొట్టి కూటమిలోంచి బయటకు రావడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇలాంటి ప్రాపగాండాలు కూడా చేస్తే ఉద్రేకంలోనూ ఆవేశంలోనూ లేదు నిజంగా ఇలా జరిగిందా అని మరి బీజేపీ తోటి కన్సల్ట్ చేసో మరి పవన్ కళ్యాణ్ కూడా కూటమిలోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తాడేమో అనే దాని గురించి అయితే ఆలోచిస్తున్నట్టుగా కనపడుతుంది. ఇక్కడ యాతావాత బీజేపీకి జగనే ముఖ్యం చంద్రబాబు కంటే కూడా. ఇది బాటం లైన్ క్లియర్గా ఉన్నప్పటికీ ఈ అంశంలో ప్రొఫెసర్ చెప్పిన రకంగానైతే ఇది జరగల. ఇది ఒక కుట్రపూరితంగా ఆయన చేసిన వ్యాఖ్య. ఇదే ఈరోజు కొండబద్దలు.